మన నిర్ణయాల మీద మన జీవితం ఆధారపడుతుంది అంటారు. కానీ నా జీవితాన్ని నిర్ణయించే హక్కు వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. హలో, ఈ సినిమా కూడా పోయినట్టేలేరా. ఇటువంటి మనం ఎన్ని చూడలేదు. ఓకే ఓకే ఉంటా. ఏమయ్యా ఇలారా. రెడీయా? ఈ సినిమా కూడా బొక్కే. అదేంటి సార్ అలా అంటారు? లేకపోతే ఏంటయ్యా, అలాంటి డైలాగులు ఇలాంటి సీన్లు ఈ రోజులు ఎవరు చూస్తారు? ఎవరు చూసినా చూడకపోయినా నాకు తప్పదుగా. చిన్న చిన్న సినిమాలు ఎంత ఫ్రెష్గా ఉంటున్నాయో తెలుసా? హీరో డబ్బులు పెడుతున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే కంపెనీ ఎప్పుడో షెడ్కి వెళ్ళిపోయేది. అవన్నీ మాకెందుకు సార్? అవును సార్, డబ్బులంటే గుర్తుకొచ్చింది. మా శాలరీ పరిస్థితి ఏంటి సార్? సార్ వస్తున్నా, ఉండవయ్య వస్తాను. నీ కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. ఇన్స్పెక్టర్ సిప్పిరా. ఓకే కట్. లొకేషన్ షిఫ్ట్. సాగర్కి యాక్సిడెంట్ అయ్యాక నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. నాకు పరిచయం లేని పనులు ఎన్నో చేశాను. ఏం చేసినా సాగర్ కోసమే చేశాను. మన మూవీ బిజినెస్ అయిపోయింది గగన్. దట్స్ గ్రేట్ మేడం. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ని తలుచుకుంటేనే జాలేస్తుంది. అదేంటి మేడం? ఫస్ట్ కాపీ చూశాను కదా, నాకెందుకో ఈ మూవీ వర్కౌట్ కాదనిపిస్తోంది. గగన్, మీకు తెలుసో లేదో, ఇలాంటి మూవీస్ కి టైం అయిపోయి చాలా కాలం అయిపోయింది. అదేంటి మేడం, మీరు స్క్రిప్ట్ ఓకే చేశాకే కదా షూటింగ్ స్టార్ట్ చేసింది. అఫ్కోర్స్, హీరో వాళ్ళ నాన్నగారి ఫైనాన్షియర్ కాబట్టి ఆ సబ్జెక్ట్ ఓకే చేశాను. అలా అని మన బ్యానర్ వాల్యూ చెడగొట్టలేం కదా. ఏమంటావు రాంబాబు? అవును మేడం. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? అక్కడికే వస్తున్నాను. మన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాం కదా. నెక్స్ట్ ప్రాజెక్టా? అది మీరు డైరెక్ట్ చేయాలంటే ఇలా సుమోల్ లేవకుండా ఒక క్యూట్ లవ్ స్టోరీని తీస్తానని నాకు ప్రామిస్ చేయండి. దట్టు మేం డిసైడ్ చేసిన బడ్జెట్లో. అదేంటి మేడం, మొన్న కథ చెప్పినప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ నాకే ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను, చూద్దాం. అయినా ఒక డైరెక్టర్తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇలా మధ్యలో ఇంటర్ఫియర్ కావడం మేనేజ్ కాదు. గగన్, మీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు. మీకిదే లాస్ట్ ఛాన్స్. బ్యాంకాక్ టికెట్ బుక్ చేయమంటారా సార్? అవసరం లేదు, నేను వైజాగ్ వెళ్తా. నైస్ టు హియర్ దట్. మీకు తోడుగా రాజమౌళి వస్తాడు. రాజమౌళి, భూమికి జానంలే ఇంతసేపు రా బాయ్. ఇతను ఎప్పటినుంచో అడుగుతున్నాడు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతానని. అక్కడ మన లోకల్ మేనేజర్ మీకు కావలసినవన్నీ అరేంజ్ చేస్తాడు. ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నారు? సార్ చెప్పరా. నా లైఫ్లో మీతో కలిసి ఇలా జర్నీ చేస్తానని, మీ దగ్గర అసిస్టెంట్గా చేరుతానని అస్సలు అనుకోలేదు సార్. ఎందుకురా, నాతో వర్క్ చేయడం అంత ఇంట్రెస్టా? కాదు సార్, ఈ లోపే మీరు ఫేడ్ అవుట్ అయిపోతారు అనుకున్నా. కానీ నా అదృష్టం బాగుండి ఇన్ని ఫ్లాప్లు వచ్చినా మీరు ఇంకా డైరెక్షన్ చేస్తూనే ఉన్నారు సార్. షట్ అప్ యూజ్లెస్ ఫెలో. సారీ సార్, ఫీల్ అయ్యారా? అరే నువ్వు కామ్గా కూర్చోరా, లేదనుకో బండ్లోంచి బయటికి తోసేస్తా.
బర్త్డేకి ఫ్రెండ్స్ పార్టీ ఇమ్మంటే ఇక్కడికి తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చినంత తాగమన్నావు. సూపర్ సాంగ్ కదా. అవును సార్. ఎంతైనా లెజెండ్సేరా. అవును సార్, మీ మ్యూజిక్ టేస్ట్ సూపర్ సార్. మరి మీ సినిమాలో సాంగ్స్ ఎందుకు సార్ అలా ఉంటాయి? ఎలా ఉంటారా? అది ఎలా అంటే ఏం చెప్పను, అది ఓ రకం. రే, ఇంతకీ నా సినిమాలు ఒక్కటైనా చూసావా? ఎంత మాట సార్, మీ సినిమాలో ఒక్కడు కూడా మిస్ కాలేదు సార్. డబల్ రెడ్ అయితే 3 సార్లు చూసా సార్. హీరోయిన్ బర్త్డేకి ఫ్యామిలీ అంతా కలిసి బోగన్ డ్యాన్స్ చేస్తారు చూడు సార్, ఆ సాంగ్ సార్ సూపర్ సార్. హైలైట్ సార్, హైలైట్ హైలైట్ సార్, హైలైట్ సార్, హైలైట్ అంటే హైలైట్ సార్. ఏంటి సార్ ఇక్కడ ఆపారు జీపు? ప్రకృతి పిలిస్తే జీప్ ఏంట్రా, ఎవరైనా ఆగాల్సిందే. గగన్ లాంటి వ్యక్తి ఎవరి లైఫ్లోకైనా చాలా ఈజీగా వచ్చేస్తాడు. కానీ గగన్ నా లైఫ్లోకి తనుగా రాలేదు, నేనే తీసుకొచ్చాను. ఏయ్! ఏయ్, ఎవరు నువ్వు? ఇలా ఏది పడితే అది షూట్ చేయడమేనా? సెన్స్ లేదు. రేయ్, సైలెంట్గా ఉంటావేంట్రా? నీది కూడా తీసిందిగా, ఏదో ఒకటి అను. నాదేం సార్ బచ్చాగాన్ని, మీరు పెద్ద డైరెక్టర్, రేపు యూట్యూబ్లో అంతా మీ గురించే. ఇతను పెద్ద డైరెక్టర్ కానీ అని పెద్ద హెడ్డింగ్లతో మరీ వదులుతారు. అవునా? హలో, ఏంటి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కామన్ సెన్స్ లేదా? ఏయ్, దొంగచాటుగా వీడియో తీసి మళ్ళీ మమ్మల్ని అంటున్నావా? రేయ్, వదిలేరా. పొలం షూట్ చేస్తూ పొరపాటున అలా జరిగింది, సారీ. అరే, మనల్ని వీడియో ఎలా తీయాలనిపించదురా దానికి? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఏమో సార్. పద. ఎందుకు అమ్మాయి అలా షూట్ చేస్తుంది? లైఫ్లో ఫస్ట్ టైం రా. నాకు కూడా సార్, నా లైఫ్లో ఎవరు ఫోటో తీయలేదు సార్. అవును సార్. అది కాదురా. మరి ఇంకేంటి సార్? ఒక అందం ఇంకొక అందాన్ని బంధించడం ఫస్ట్ టైం చూశాను. ఓ సూపర్ డైలాగ్ సార్. మరి మీ సినిమాలో డైలాగ్స్ ఎందుకు సార్ అలా ఉంటాయి? ప్రొడ్యూసర్ రికమెండేషన్ కాబట్టి భరిస్తున్నా, లేకపోతేనా? సార్ అమ్మాయి ఎక్కడ ఉంది? అదిగో అదిగో అదిగో. అదిగో 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 సార్. వెనక్కి. హలో మిస్, హారన్ ఎలాగో వినిపించట్లేదు. ఇప్పుడు కూడా వినిపించట్లేదా? రే, పిలవరా. హలో మిస్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. హలో. రే, అలాగరా పిలిచేది? అన్న సిగరెట్, లైట్స్. రే, మేనేజర్ రాంబాబుకి ఫోన్ చేసి ఇక్కడ లోకల్ మేనేజర్ని అరేంజ్ చేయమని చెప్పు. మనం వెళ్ళాల్సింది వైజాగ్ కదా. చెప్పించేరా. అలాగే సార్. హలో రాంబాబు గారు. ఏంట్రా అప్పుడు వైజాగ్ వెళ్ళిపోయారా? లేదండి, రాజమండ్రి దగ్గరలో ఆగాం. డైరెక్టర్ గారు ఇక్కడ లోకల్ మేనేజర్ని అరేంజ్ చేయమన్నారు. అదేంటి, మీరు వెళ్ళాల్సిన వైజాగ్ కదా. నోరు మూసుకొని చెప్పించేయి అని అన్నారు డైరెక్టర్ గారు. అలాగే అన్నీ మూసుకుంటాం. అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యేసరికి బాగా బలిసిపోయింది ఎదవకి. రాంబాబుకి చెప్పాను సార్, అరేంజ్ చేస్తా అన్నారు. అదేంటి సార్, మనం వెళ్ళాల్సింది వైజాగ్ కదా. రే, కథ ఇక్కడ మొదలైతే వైజాగ్ వెళ్ళి ఏం పీక్తాం రా. నాకు అర్థమైంది సార్.
ఏమర్థమైంది? ఇప్పటి వరకు హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు రాశారు, ఇప్పటి నుంచి హీరోయిన్ ని దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తారన్నమాట. యా సర్లే పద. యా అయ్యి పిల్ల, నా సినిమాలో హీరోయిన్ చేస్తావా? చెప్తే అర్థం కదా మీకు? అరే ఏయ్. తీసుకోమ్మా. థ్యాంక్ యూ. వెళ్ళొస్తామా? సరేనా? సరే బాయ్ మా. ఈ రోజైనా సేమియా ఉప్మా చేయొచ్చు కదమ్మా. అలాగే తప్పకుండా చేస్తాను. ముందు మీరు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. అమ్మా అమ్మా, రాజేశ్వరి గారంటే మీరేనా? నేనే. మీరెవరు? నా పేరు హరి అండి, సినిమా మేనేజర్ని. ఏం పని మీద వచ్చారు? మా డైరెక్టర్ వాళ్ళ అసిస్టెంట్స్ స్టే చేయడానికి మంచి ఇంటి కోసం వెతుకుతుంటే మీ అవుట్ హౌస్ ఖాళీగా ఉందని తెలిసింది. అది కనుక్కుందామని వచ్చాను. అమ్మా అమ్మా, అవుట్ హౌస్ ఇచ్చేద్దామమ్మా. నువ్వు ఉండరా. మా ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా మా అమ్మాయే డిసైడ్ చేయాలి. నెలకి 20,000 రెంట్, 3 నెలలు అడ్వాన్స్. 60,000 ఉంటాయి. డబ్బులు ఎక్కువ ఇచ్చాం కదా అని ఏమైనా ఎక్స్ట్రా చేస్తే వెంటనే ఖాళీ చేస్తాను. ఈ అడ్వాన్స్ కూడా రిటర్న్ ఇవ్వను. అలాగే మేడం, వస్తానమ్మా. బాయ్. బాయ్. జాగ్రత్త అమ్మా. సరే అమ్మా. సరే మీ ఇద్దరు రండి, హోంవర్క్ చేసుకుందరు గాని. స్టెలా డార్లింగ్, ఒక్కసారైనా తప్పుగా చెప్తావనుకుంటే అస్సలు దొరకవు కదా. నీ చేతిలో ఉన్నది మోసం అయితే కనిపెట్టలేను. ఆ చేతుల నిండా ప్రేమ ఉంది. రమణమ్మా, ఇదిగో నీ ఉప్పు లేని ఊరగాయ. అసలు ఈ డాక్టర్లు ఏంటో ఏమో, కారం లేకుండా మామిడికాయ పచ్చడి తినమంటారు, చక్కెర లేకుండా స్వీట్లు తినమంటారు. నీకోసమేనే ముసలి. అవునవును, నీ పెళ్లి చూసేదాకైనా మేము బతకాలిగా రాజమ్మ. ఇంకా నయ్యం, ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు మరి. అవునే రాజీ, అబ్బాయికి ఎలా ఉంది? బోర్డు ఒకటి గాల్లో వస్తున్నట్టుంది నువ్వు తెస్తుంటే. రెబల్ రెడ్డి, సునామీ నాయుడు. రవి జాగ్రత్త, దానిలో వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి. హలో, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఏంటి సార్, ఇంటికొచ్చి ఏదో అడిగారంట? సార్ అవసరం లేదు,
కాల్ మీ గగన్. అదే మొన్న నేను అడిగాను కదా, అదే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని బామ్మని కూడా అడిగాను. సారీ గగన్, నేను చేయలేను. ఓకే ఓకే, చెయ్యాలా వద్దా అనేది నీ ఇష్టం. బట్ మీ అమ్మగారు మాట్లాడుతూ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు, అదేంటో తెలుసుకోవచ్చా? కొన్ని బాధలు ఎంత బరువుగా ఉన్నా మోయాలనిపిస్తూనే ఉంటుంది. తగ్గుతుంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో పంచుకోలేం కదా. యువర్ రైట్ రాజీ, కానీ ఒక డైరెక్టర్గా నీ క్యారెక్టర్ నాకు కొత్తగా అనిపించింది. నన్ను ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తూ ఆ వీడియో షూట్ ఏంటో, దాని వెనుకున్న స్టోరీ ఏంటో చెప్తావా? హలో. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, రాజేశ్వరన్ అమ్మ ఇటు వచ్చింది, మీరేమైనా చూసారా? తను ఎట్టెళ్ళిందో చెప్తారా? నాకు తెలియదండి. అదే సిస్టర్, హ్యాండిక్యామ్తో జంతువుల్ని పక్షుల్ని వీడియో తీస్తుంది, అదే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఓ రాజియా, రండి చూపిస్తాను. ఇదే తన రూమ్. థ్యాంక్ యూ సిస్టర్. ఇట్స్ ఓకే. ఏంటిది గగన్, డైరెక్టర్ అన్నారు, సిఐడిలా ఫాలో అవుతూ వచ్చారు, ఎందుకు? సారీ రాజీ, టు బి ఫ్రాంక్, నీ కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి. అటువంటి కళ్ళ వెనకాల ఉన్న సీక్రెట్ తెలుసుకోకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. అందుకే ఏదైతేనేం వచ్చేసారు కదా, ఇతనే మీరు తెలుసుకోవాలనుకున్న సీక్రెట్. యాక్చువల్గా ఇది సీక్రెట్ ఏం కాదు, అందరికీ తెలిసిందే. ఈ హాస్పిటల్లో ఎవరిని అడిగినా చెప్తారు. మా సరౌండింగ్స్లో అడిగినా తెలిసిపోతుంది. అలా కాదు, నా నోటి నుండి వింటేనే నీకు సాటిస్ఫాక్షన్ అంటే చెప్తాను. నమస్తే సార్. ఇంకేంటబ్బాయ్, 2 ఇన్స్టాల్మెంట్లు కట్టేస్తే సొంత ఇల్లు అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, అంతా మీ వల్లే. అయినా నాదే ఉందబ్బాయ్, నేనేమన్నా నీకు ఫ్రీగా చేసి పెట్టానా? నా డ్యూటీ అది. ఏ అడ్రస్ లేని నాకు సొంత అడ్రస్ ఇప్పించారు, మీ మేలు మర్చిపోలేను. అంతంత పెద్ద మాటలు ఎందుకయ్యా, చల్లగా ఉండు చాలు. ఏదో సార్ మీ దయ, ఉంటాను. మంచిది. హలో, చెప్పరా. ఆడు చూడు. ఏం రా చింటూ, ఫోన్ కొన్న గజలు దాన్నే ప్రెస్ చేస్తాను, అది ఆపి పని చేయరా? ఏం లేదన్నా. అన్నా, వాడు అమ్మాయితో మాట్లాడుతున్నాడు అనుకున్నావా? అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు ఈ మధ్య అమ్మాయిలకి ఏం కావాలంటే అది కొనిచ్చేస్తున్నాడు.
సినిమాలని షికార్లని పార్కులని పబ్బులని అబ్బాబ్బాబ్బా మామూలు ఖర్చు పెడతలేదన్న వాడు. వీడికి పైసలు నుంచి వస్తున్నా అస్సలు అర్థం కావట్లేదన్న. అరే ఏంద్రా చింటిది, అమ్మాయితో ప్రేమ తెలుసు కానీ అమ్మాయితో ప్రేమ ఏంద్రా? ఎంతమందిని మెయింటైన్ చేస్తానవరా? అరే రేయ్, నా అనుభవంతో చెప్తున్నాను రా, అమ్మాయిలు వెనక తిరిగితే జీవితం సంకనాకిపోతుందిరా, అర్థం చేసుకోరా. నీలాగా హాఫ్ మైండ్ గాని కాదు, ఫుల్ ఎయిరున్నా ఫుల్ మైండ్ గాని మోసపోను. ఏం మాట్లాడుతున్నారా? అన్న సీనియర్, అన్న ఈ సెట్టింగ్ పునాదులు అంటారు. మనం టాప్, సీనియర్స్ కి రెస్పెక్ట్ చేయడం నేర్చుకో, అర్థమైందా? ఆయన నాకన్నా వయసులో సీనియర్, వర్క్ లో నేనే సీనియర్. నో రెస్పెక్ట్. ఆ విషయం నీకు నాకే కాదురా, ఇక్కడున్న కార్లకు కూడా తెలుసు. నువ్వేం చెప్తావురా? అదే నువ్వు ఎదవి, నీకు రెస్పెక్ట్ ఇవ్వని చెప్తున్నా. అది కాదురా చింటూ, మనం కష్టపడి అమ్మాయిల ఖర్చు పెట్టడేంద్రా? అన్న పూర్వం పెద్దలు ఏమన్నారంటే, బర్రె గడ్డేస్తే పాలిస్తుంది, పోరి ఖర్చు పెడితే ప్రేమిస్తుంది. అన్నా నీకో విషయం చెప్తా. ఏందిరా అది? నాకు 3 లవర్స్ ఉన్నారు. ముగ్గురా? బుధవారం, గురువారం, శుక్రవారం ముగ్గురు కలిసి. అరే ఆగన్నా, మీరు మీ చక్కెర బట్లాలు, నాది ఖర్చు తక్కువ వసూలు ఎక్కువ. అదెట్లరా? ఏముందన్నా, ఒక్కొక్క పోరిని నాకు ఒక్కో రోగం ఉందని డాక్టర్ దగ్గర తీసుకుపోతా. డాక్టర్ 30,000 బిల్లు వేస్తాడు, 20,000 నాకు, 10,000 డాక్టర్కి. అంతే. నువ్వు సూపర్ అన్న, 12 నంబర్ పానా. ఇంత తీసుకుంటే గింత ఖర్చు పెడతా. అరే రే, సీనియర్ అని పక్క పెట్టకుండా నాకు కూడా ఒక బండి ఇచ్చి ఒక అమ్మాయిని పరిచయం చేయరా. టచ్లో ఉన్నా, రేపటి నుంచి నేర్పిస్తా నీకు కూడా. థ్యాంక్ యూ రా. అరే 2 చాయ్లే. 2 చాయ్లు ఎవరికన్నా? నీకే అన్నా. అరే అన్నొస్తున్నారా? ఏడు చిట్టు, చిట్టు రై చింటూ. బండి చూడరా, ఈ బండి కూడా. ఏరా ఏం పనిచేయరా? ఏం మాట్లాడుతూ? వాడు చూడు ఎలా పనిచేస్తున్నాడు. అమ్మాయి కోసం ఎన్ని తిట్లైనది. పని చేయండి. ఇదిగో నువ్వు ఇప్పుడు రాలేదనుకో. రాకపోతే ఏం చేస్తావురా పోరంపాకేదవా? ఏం చేస్తాం? శోభ ఎప్పటి నుంచో లిఫ్ట్ అడుగుతుంది, దానికి ఇచ్చేస్తా. ఇచ్చేనా మరి? ఇదిగో ఆంటీ, నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, అంకుల్ ఎప్పుడోకప్పుడు వేరే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాడు, చూసుకో మరి. నవ్వించాలా ఆపుతావా? నువ్వు నీ పిచ్చి చేష్టలు. లేకపోతే ఇంత లేట్ గానా రావడం? ఇంకొకసారి హార్న్ కొట్టుంటే ఆ బండది మీద పడి కొట్టేసేది. ఎందుకు తిను? బాగా అల్లరి చేస్తావు స్కూల్కి వెళ్ళకుండా. అన్నయ్య చూడు ఎంత చక్కగా స్కూల్కి వెళ్ళాడు. తిను. ఏంటి లేట్ అయింది? నన్ను అడుగుతావే? తీసుకొచ్చాడుగా, వాణ్ణి అడుగు. అత్తమ్మా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా తీసుకొస్తావా? అలాగే. త్వరగా తిను. తినరా, తిను. బాగా తిని పందిలా తయారవు. అంటే నీలాగా? అయ్యో ఉండు, నీళ్ళు తీసుకొస్తాను. తాగు. ఎవరో నిన్ను తలుచుకుంటున్నారా? తలుచుకోవడానికైనా పిలుచుకోవడానికైనా నాకు మీరు తప్ప ఎవరున్నారా? సరే నువ్వు భోంచే, ఇంకొంచెం వడ్డించమంటావా? వద్దత్తమ్మా, చూసావా అత్తగా నేనంటే ఎంత ఇష్టం. ఏడ్చావులే. ఈ మంత్ హోమ్ లోన్ ఇన్స్టాల్మెంట్ బ్యాంక్ లో కట్టాలి, ముందు ఆ పని చూడు. అదేంటే తింటున్న వాడి దగ్గర నుంచి కంచెం లాక్కుంటావు? బావే కదా, ఏం కాదులే. నువ్వు తినవే. చేయాలా? చేయాలా, ఇంకా గట్టిగా చేయాలా? అరే చింటూ, అమ్మాయిలకు లైన్ కొట్టు నేర్పురా అంటే ఇట్లా సక్కగా చేయిస్తావేంద్రా? వంగు దూకు పాకు ఏంద్రా ఇది? నా వల్ల కాదు. అవును రో, నా వల్ల కూడా కాదురా చింటూ. పోరీలు పడేయాలంటే ఇంత మాత్రం ఉండాలనా? ఇవన్నీ నేర్చుకోనారా? చూస్తలేవన్న వీడియోలు ఇప్పుడు ఎట్లయినాయో. అవును రో. అరే ఈ పొర్రతో కష్టమేరా. చెయ్యాల మరి.
చెయ్యి చెయ్యి ఇంకా గట్టిగా చెయ్యి. 1 2 3 స్టార్ట్. అరే ఎట్లనే చేసి అమ్మాయిలను పడేయాలరా. నేను ఇద్దరిని, నువ్వు ఒక్కరిని. అరే ఏంటి సాగర్ ఇది? మన వాళ్లకు మెకానిక్ వర్క్ తో పాటు సర్కస్ కూడా నేర్పుతున్నావా? రేయ్ ఏం చేస్తున్నారా? ఇది మెకానిక్ షెడ్ అనుకుంటున్నారా లేకపోతే సర్కస్ అనుకుంటున్నారా? చేస్తానమ్మన్నా, ఇదంతా చేస్తాను. బాగానే ప్రిపేర్ అవుతున్నారుగా, అవి నువ్వు. నవ్వింది చాలు. హలో ఇంకా ఆపుతావా? ఏంట్రా ఇదంతా? అమ్ముతాడన్నా, నాకేం తెలియదన్నా. మొత్తం ఆ చింటుగాడు చేసిండన్నా. ఇలా చేయమని వాడు చెప్పాడా? వాడు చిన్న పిల్లోడురా, వాడికి ఏం తెలుసు? వాడు చిన్న పిల్లోడు కాదన్నో, ఆడు బర్రె పిల్లగాడు. మొత్తం చేసేది వాడే. చెప్పురా. అవునన్నా, మొత్తం వీడే చేశాడు. అన్నా నేనా? చిన్న పిల్లోనన్నా నేను? అన్నా వాడు అంతా మైకుడు అయితే 3 కొంపలు ముంచిండన్న వీడు. అన్నా ఏందన్నా అట్లా అంటున్నావు? అన్నా వీడు నీతో అబద్ధాలు ఆడుతున్నాడన్నా. ఏయ్ ఆపరా. రేయ్ నేను చెప్పిన పని చేశారా? చేసావన్నా బ్రేక్ఫాస్ట్. ఏంటే? అదే పని చేసావన్నా. బాడీలు పెరిగినాయి కానీ బుద్ధి మాత్రం పెరగలేదురా. చెత్త వల్ల పోయి పని చూసుకోండి పోండి. చేస్తానా, ఇప్పుడే చేస్తానా. నీ సపోర్ట్ వల్లే వాళ్ళు ఎలా తయారవుతున్నారు. మూసుకుని పని చూసుకోండి. ఏంటి అర్థమైందా? నేను ఇప్పుడే బయటకు వెళ్ళేసి వస్తా. షెడ్ జాగ్రత్త. ఏంద్రా అంత పెద్ద రాడెత్తినావు? మీరు నన్ను కొట్టికొస్తున్నారు కదన్నా, అందుకే పెద్ద రాడు తీసినా. రెస్పెక్ట్ లేదా నీకు? మీకేందన్నా రెస్పెక్ట్ ఇచ్చేది? నిన్ను ఏంట్రా గోలా? అంటే షెడ్ లోకి పందికొచ్చిందని దాన్ని ఎల్లో కొడుతున్నాం. ఏంటబ్బాయి షెడ్ క్లోజ్ చేసావేంటి? అదేం లేదు సార్, ఇంట్లో కొంచెం పని ఉంటే. మీరేంటి ఇలా వచ్చారు? ఏదైతేనేమి టైం అయితే వేస్ట్ చేయవు కదా. ఇదిగో అబ్బాయి నీ హౌస్ లోన్ క్లియరెన్స్ పేపర్లో. ఈ రోజు నుండి ఈ ఇల్లు మీద పూర్తి హక్కు నీదే. చాలా మంచి న్యూస్ చెప్పారు సార్. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. కష్టం తెలిసిన వాడిగా నేను ఒక మాట చెప్పనా? అది కష్టపడ్డ వారికే ఫలితం దక్కుతుంది. నువ్వు ఊరికే ఎమోషనల్ అవ్వకు. నీకు వీలైతే నా పాత బైక్ రిపేర్ చేసి పెట్టు, అది నాకు చాలు. చెల్లెమ్మా పప్పన్నం ఎప్పుడు పెడతారు? వెళ్ళొస్తానమ్మా. అలాగే. ఎంత పెద్దవాడి వైపోయావురా. ఇంతకీ మీ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? ఇందాకే అని అడిగారు కదా, పప్పన్నో ఎప్పుడు పెడతారు అని. మీరిద్దరూ త్వరలో గుడ్ న్యూస్ ఇవ్వండి. రాజ్యం మహారాజ్యమాధిపత్యం ప్రియంతమతమర్యాయాస్యాస్తారభౌమస్తార్వాయుః ఆంధాదావరాత్కాత్రివ్యై సముద్రవర్యంసాయాయేకరాళతి అపారముద్యరణం సర్వవ్యాధినివారణం సమస్తపాపక్షేకరం శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం హిరణ్యపాత్రం బృహపూర్ణం దదాతి మతవ్యోసానేతి ఏకదా బ్రహ్మణోపహారతి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. మొత్తానికి పెళ్లి చేసుకుంటున్నారు, చాలా సంతోషం. ఏంటే ఇందాక నుంచో చూస్తున్నా, తెగ ఆలోచిస్తున్నావు. దేని గురించి? హనీమూన్కి ఎక్కడికి వెళ్దామా అని. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? కళ్ళు పోతాయి. ఏం పోవులే, దేవుడికి అన్నీ తెలుసు. చెప్పు ఎక్కడికి వెళ్దాం? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. గోవా వెళ్దామా? నీకు పిచ్చెక్కింది, డాక్టర్కి చూపించాల్సిందే.
మెసేజ్ చూడు. రే సాగర్, సినిమా ఆడిషన్స్ మెసేజ్ వచ్చింది. ఆడిషన్స్కి వెళ్దామా? మనకంత సీన్ లేదు కానీ నోరు మూసుకుని పదా. చా, నీ గురించి ఎవరు చెప్పాడ్రా? నేను ట్రై చేస్తా అంటున్నా. ఈ హ్యాపీ టైంలో అదంతా ఎందుకే? మనకు ఆ వాతావరణమే పడదు. వాళ్ళంతా వేరే టైప్ మనుషులు, నీలాగా అమాయకంగా ఉండరు. నేను ఎక్కడ పెద్ద హీరోయిన్ అయిపోతాను అని కుళ్ళు నీకు. సర్లే అలాగే అనుకో. లేట్ అవుతుంది, పద వెళ్దాం. నేను రాను. నన్ను సెలక్షన్స్కి తీసుకెళ్తా అంటేనే వస్తా. ఏంటి నాతోని పంతమా? సరే నీ ఇష్టం, ఇక్కడే ఏడు. ఇదే గగన్, నా చిన్న ప్రపంచంలో పెద్ద ప్రాబ్లం. నాకు తెలుసుకోవాలనుకుంది. సారీ రాజీ. ఇట్స్ ఓకే. టు బీ ఆనెస్ట్, ఫస్ట్ నేను హీరోయిన్గా తీసుకుందాం అనుకుంది నీ గ్లామర్ చూసే. బట్ ఇప్పుడు నీ స్టోరీ తెలిసాక మళ్ళీ అడుగుతున్నాను, నా సినిమాలో హీరోయిన్గా చేస్తావా? ప్లీజ్ రాజీ. లేదు గగన్, నేను చేయలేను. డోంట్ బి ఎమోషనల్ రాజీ. కొంచెం కమర్షియల్గా ఆలోచించు. ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే యూ నీడ్ ఎ హ్యూజ్ అమౌంట్. అది సాగర్ ట్రీట్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. బాయ్ బాయ్ సాగర్. సాగర్, త్వరగా లేరా. థ్యాంక్ యూ గగన్, ట్రీట్మెంట్ కోసం అమౌంట్ పే చేసినందుకు. ఇట్స్ ఓకే. నీ కోసం కాకపోయినా నీ ప్రేమ కోసం, సాగర్ కోసం ఒప్పుకోవచ్చు కదా రాజీ. రాజీ, రాజీ, ఏంటమ్మా అంత డీప్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నాకు తెలుసులే, ఆ సినిమా వాళ్ళ గురించే కదా. ముందు నువ్వు కాఫీ తాగు. ఏంటో అమ్మా, ఏమీ అర్థం కావట్లేదు. మైండ్ అంతా అప్సెట్గా ఉంది. నువ్వు చెప్పమ్మా, ఏం చేయమంటావో. నన్నేం చెప్పమంటావమ్మా? ఈ కుటుంబ బాధ్యత అంతా నువ్వే మోస్తూ ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నావు. నువ్వే డిసైడ్ చేయాలి. అదే డిసైడ్ చేయలేకపోతున్నానమ్మా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సినిమా, యాక్టింగ్ ఇవన్నీ సెట్ కావు. కానీ మనం కుదుట పడాలంటే డబ్బు కావాలి. ఎలా? రాజీ, నీకెలాగో యాక్టింగ్ అంటే ఇష్టం కదా. సినిమాల్లో చేస్తే మన గురించి అందరూ తప్పుగా అనుకుంటారేమో. కష్టాల్లో ఆదుకోలేని వాళ్ళు ఎన్ననుకుంటే మనకేంటి? రాజీ, నేను ఒక మాట చెప్తాను, విను. మంచి చెడు అనేది మనలో ఉంది. ఒక వృత్తిని తప్పు పట్టడం కరెక్ట్ కాదమ్మా. సాగర్ మన కోసం ఎంతో త్యాగం చేశాడు. ఇప్పుడు సాగర్ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ఏది చేసినా సాగర్ కోసమే కదమ్మా. నేను యాక్ట్ చేస్తాను. హలో గగన్ సార్, గగన్ సార్, గగన్ సార్, మా అక్క యాక్టింగ్ చేయడానికి ఒప్పుకుంది సార్. త్వరగా రండి సార్. థ్యాంక్ యూ రాజీ. పాప ఇప్పుడే చెప్పింది యాక్టింగ్ చేస్తానన్నా ఉంటగా. హరి,
హలో. హే గగన్, ఏంటి మన స్టోరీ రైటింగ్ ఎంతవరకు వచ్చింది? నేను మీకు అది చెప్దామనే కాల్ చేశాను మేడం. ఇక్కడ మంచి స్టోరీ దొరికింది, అలాగే హీరోయిన్ కూడా. నైస్. మరేంటి షూట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం? ఈ వీక్లో స్క్రిప్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వీక్లో షూట్ స్టార్ట్ చేద్దాం చూస్తున్నాను మేడం. అవునా? అవును మేడం. సరే, నేను మన మేనేజర్తో మాట్లాడి మీకు కాల్ చేయిస్తాను. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకే మేడం. రాంబాబు మేడం, గగన్ 2 వారాల్లో షూట్ స్టార్ట్ చేస్తానంటున్నాడు. మీరు ఫాలో అప్ చేస్తుండండి. అలాగే మేడం. ఎంతసేపు రా? ఓకే సార్, కనుక్కుంటా. సార్ 10 నిమిషాలు అయిపోతుంది సార్. వినోద్ వచ్చే 10 మినిట్స్ పడుతుంది. ఇవన్నీ చూసుకుంటా ఉండు. ఓకే సార్. నవీన్, నువ్వు రెడీయా? ఓకే రెడీ సార్. యా, లుకింగ్ వెరీ నైస్. డైరెక్టర్ గారు స్పెషల్ మేకప్ ఏమన్నారు? ప్రొడక్షన్, డైరెక్టర్ గారి చేతులు కప్పు తీసుకోండి. రాజీ, టెన్షన్ పడకుండా కూల్గా చెయ్యి. ఆల్ ది బెస్ట్. కెమెరా యాక్షన్. గగన్ పరిచయం నన్ను ఎంతగా మార్చిందంటే నా సమస్యల్నే కాదు, సాగర్నే మర్చిపోయేంతలా. ఆ ల్యాప్టాప్ ఇవ్వు. ఇవన్నీ నువ్వే చేయాలా? ఎవరినైనా హైర్ చేసుకోవచ్చుగా. అదేం లేదు, ఇక్కడ ఆయాలు చేస్తారు, కానీ నా చేతితో చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా. ఓ, ఎమోషనల్ టచ్. ఏంటి రాజీ, సినిమాలో యాక్ట్ చేస్తున్నావంట? చెప్పనే లేదు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే నాకు చాలా ఇష్టం, కానీ కుదరలేదు. మీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇప్పించవా? నాదే ఉందక్క, ఎదురుగా డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అతన్నే అడుగు. ఏంటి డైరెక్టర్ గారా? సార్ 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 ప్లీజ్ సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. నాకు సినిమాలంటే చాలా ఇష్టం సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఆర్టిస్ట్ గా చాలా ప్రూవ్ చేసుకుంటాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, మా హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పిస్తాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్. అంటే సార్ మీ ఫ్రీ ట్రీట్మెంట్ కోసం నేను రోగం తెచ్చుకోవాలా? అది మీ ఇష్టం సార్. సార్ సార్ ప్లీజ్ సార్, కాదనకండి సార్. సార్ ఓకే ఓకే, తప్పకుండా ఇస్తాను. మీరు రాజీ ఫ్రెండ్ కదా, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజీ, టైం అవుతుంది, వెళ్దామా? వెళ్దామా గగన్? బాయ్ అక్క. బాయ్. హాయ్ మా. ఏంట్రా ఫోన్ చేయడం మానేసావు? షూటింగ్ స్టార్ట్ అయిందా? లేదమ్మా, నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. మరి హీరోయిన్ ఓకే అయిందా? అయింది. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి. ఆహా,
మొత్తానికి ట్రాక్ లో పెట్టావన్నమాట. అంత సీన్ లేదు, తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండా? ఎక్కడున్నాడు? కోమాలో. ఓ మై గాడ్, అదేంట్రా? అదంతా పెద్ద కథమ్మా, తర్వాత డీటెయిల్గా చెప్తా. సరే ఉన్నా మరి, స్క్రిప్ట్ రాస్తున్నా. ఓకే నాన్న, ఆల్ ద బెస్ట్. బాయ్ అమ్మా. బాయ్. ఏంటిది గగన్? సీన్ పేపర్. ఇన్ని రోజులు షూటింగ్ చేసావు, అది కూడా తెలియదా? ఏమైంది రాజీ? ఇందులో సాగర్ గురించి ఎందుకు రాసావు? ఒక నిమిషం ఉండు. ఇంత చిన్న విషయానికి సీరియస్ ఎందుకు అవుతున్నావు రాజీ? ఏంటి చిన్న విషయం? సాగర్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడమా? రవిట్రా, ఒక మంచి కథని సినిమాగా తీస్తున్నా. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? నా స్టోరీని ఇలా సినిమా కథగా తీయడం నాకు ఇష్టం లేదు. అయినా నన్ను అడగకుండా ఎందుకు అలా చేసావు? సిరాజీ, నేను ఒక మంచి స్టోరీ వెతుక్కుంటూ నా జర్నీ స్టార్ట్ చేశాను. నిన్ను కలిసి నీ స్టోరీ విన్నాక నాకు తెలిసిన ప్రేమ కథలన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి. ఒక్కటి అడుగుతా చెప్పు, నిన్ను కాకుండా వేరే వాళ్ళని పెట్టి సేమ్ స్టోరీ తీస్తే నువ్వు ఆపగలవా? అది కాదు. చెప్పు, ఆపలేవు కదా? కూల్ రాజీ, ఇలాంటి గొప్ప స్టోరీ ప్రతి ఒక్కరికి తెలియాలి. స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి నీలాంటి మంచి అమ్మాయి దొరకాలని కోరుకోవాలి. ఈవెన్ నేను కూడా నీలా ప్రేమించే అమ్మాయి కావాలని కోరుకుంటున్నా. అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ రాజీ. అండ్ నువ్వు మాటి మాటికి ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తే వాల్యూ ఉండదు. షార్ట్ రెడీ అయింది, వెళ్దాం. గగన్ కోపంగా మాట్లాడుతూనే తనకి నా మీద ఉన్న ఇష్టాన్ని ఫస్ట్ టైం బయట పెట్టాడు. కెమెరా యాక్షన్. నువ్వు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా. నిన్నింతగా ప్రేమించే సాగర్ సంపాదిస్తూ కూడా నీ చేత పని చేయించడం ఇట్స్ మై పర్సనల్. అయినా అది నీకెందుకు? నిన్ను హర్ట్ చేయాలని కాదు, డౌట్ వచ్చింది. అండ్ రేపు సేమ్ ఇదే డౌట్ ఆడియన్స్ కూడా రావచ్చేమో. ఇద్దరు సంపాదిస్తే తొందరగా సెటిల్ అవ్వచ్చని నేనే స్టార్ట్ చేశా. ఏంటి అందరూ దూరంగా ఉన్నారు? వచ్చి మీ పచ్చళ్ళు తీసుకెళ్ళండి. ఏమైంది మీకు? ఏం లేదమ్మా, నువ్వు హీరోయిన్ అయ్యావు కదా, నీ దగ్గరికి రావడానికి అందరూ ఆలోచిస్తున్నారమ్మా. మీకేమైనా పిచ్చా? హీరోయిన్ అయితే దగ్గరికి రావడం మానేస్తారా? ఏమైంది డార్లింగ్, ఎందుకు ఇలా చేస్తున్నారు? నువ్వు హీరోయిన్ అయిపోయావు కదా, ఇక్కడికి రావనుకున్నాం. పిచ్చిదానా, హీరోయిన్ అయితే రాకుండా ఉంటానా? అలా అని మీతో ఎవరు చెప్పారు? ఎవరబ్బాయి నువ్వు? అది నేను. ఎవరైతే ఏముందిలే, మా అమ్మాయి వంక ఎందుకు అలా చూస్తున్నావు? ఏం లేదు, నేను క్యాజువల్ గానే చూసా. రాజీ, టైం అయింది, వెళ్దామా? బాయ్. నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండమ్మా. బాయ్.
వాళ్ళతో నీకు అటాచ్మెంట్ బాగుందనుకుంటా. అవును, వాళ్ళెవరూ చూడడానికి రారా? కొంతమంది అప్పుడప్పుడు వస్తారు, మిగతా వాళ్ళు అసలు రారు. ఇందాక నీతో మాట్లాడుతుందే స్టెల్లానా? యా, స్టెల్లా. ఒకసారి తన కొడుకు చూడ్డానికి వస్తే తిట్టి పంపించేసింది. తనకంటే భార్య పిల్లలే ఎక్కువ అనుకుని ఇక్కడ వదిలేశాక ఇంకా తల్లి మీద ప్రేమేంటి అంటుంది. నైస్ యాటిట్యూడ్. అవును, మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అనాథలే. అవునా? రోగా పోనివ్వండి హీరోయిన్ గారు, నాకు అసలుకే 2 వీలర్ అంటే భయం. కాసేపాగు, సార్కి డిస్టర్బెన్స్. రాజీ, సీన్ ఏంటంటే సాగర్ మీద ఉన్న లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి. అబ్బో, ఈ సీన్తో సాగర్ మీద నీకెంత లవ్ ఉందో అర్థమైపోతుంది. ఐ లవ్ యూ సాగర్ అని చెప్పి గట్టిగా అరవాలి. ఓకేనా? ఓకే. కెమెరా యాక్షన్. ఐ లవ్ యూ సాగర్. కొంచెం గట్టిగా చెప్పు. ఐ లవ్ యూ సాగర్. ఐ లవ్ యూ సాగర్. ఐ లవ్ యూ సాగర్. క్లాప్స్ కొట్టడం కాదు, ఇప్పుడు అందరూ వచ్చి నాలాగే వాళ్ళ ప్రేమని చెప్పాలి, లేకపోతే షూట్ క్యాన్సిల్. ఏంటి బ్లాక్మెయిలా? అవును, వెళ్ళు. వెళ్ళు. ఏంటి నేనా? ఐ లవ్ యూ శిరీష. ఐ లవ్ యూ. ఇప్పుడు నువ్వు. ఓకే. ఐ లవ్ యూ విద్యా బాలన్. అదేంట్రా? అవును సార్, గట్టి పిక్చర్ చూసినప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. విద్యా బాలన్ కోసమే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్. సరిపోదు, గట్టిగా చెప్పాలి, ఈ ప్రపంచానికి వినిపించేలాగా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. సార్, సార్ చెవులు చిల్లులు పడేలా అరిచారు కానీ ఎవరికో మాత్రం చెప్పలేదు సార్. ఎవరు సార్? సీక్రెట్. ఇందు మూలంగా 50 మంది యూనిట్ సభ్యులకు తెలియజేయింది ఏమనగా, ఈ రోజు మన గగన్ సార్ గారి పుట్టినరోజు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ కేక్ను కట్ చేయవలసిందిగా కోరుచున్నాం. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఏమైందిరా రే? నా మాటలో నిజాయితీ లేకపోయినా మీ అగ్గులో నిజాయితీ ఉంది సార్. మన డైరెక్టర్ గారికి సంతోషం వచ్చిన కోపం వచ్చినా ఇంతే, చాలా డీప్కి వెళ్తాడు. థ్యాంక్ యూ గైస్. లొకేషన్ మాత్రం బాగా సెలెక్ట్ చేశారు సార్. మంచి ఫ్రేమ్ బ్యూటీ ఉంది. యాక్చువల్లీ వినోద్, బ్యూటీ అనేది లొకేషన్లోనో ఫ్రేమ్లోనో కాదు, మన స్టోరీలో ఉంది, క్యారెక్టరైజేషన్లో ఉంది. అయితే క్రెడిట్ మొత్తం మా మేడంకి అన్నమాట.
ఎవరు సార్ ఫోన్లో, మేడం గారా? పర్సనల్. ఏంటి సార్ మాకు చెప్పరా? రాజీ ఏమైంది? ఏమైంది రాజీ? సార్ మీరేం కంగారు పడకండి. మేడం గారు సంతోషాన్ని దుఃఖాన్ని దాచుకుని స్ట్రగుల్ అవుతున్నారు. ఇది లోపల పడితే ఉన్నదంతా బయటకు వస్తుంది. షడప్. చేసిన చెత్త పనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావా? ఆపరా. హోల్డ్ ఆన్ ఇల్లు వచ్చేసింది. బానే ఎక్కింది నీకు. రాజీ జాగ్రత్త. రాజీ ఉండు, నేను వస్తున్నా. నీ స్మైల్ చాలా బాగుంటుంది. ఒకసారి నవ్వవా? ఎంత కలిపాడో వాడు. నా మాట వినవా? ఒక్కసారి. రాజీ అలా కాదు, వద్దు. నా ఐ లవ్ యూ చెప్పినప్పుడు నవ్వవు కదా, అలాగా. ఇప్పటికే లేట్ అయింది. రేపు మార్నింగ్ సెట్ లో మాట్లాడుకుందాం కదా. ఏంటి బాబు, ఏమైంది? బామ్మ తప్పైపోయింది, అనుకోకుండా తాగింది. జాగ్రత్త రాజీ. కూర్చున్నావు? అబ్బా తలనొప్పి. కాస్త కాఫీ తెచ్చిపెట్టవా? రాత్రి ఏమైనా తేడా జరిగిందా? చిచ్చి, నాతో మాట్లాడుకో. సిగ్గు లేకుండా రాత్రి తాగి నీ వాలకం చూస్తుంటే చంపేయాలనిపించింది. అయ్యో ఒట్టే, నేను అస్సలు తాగలేదు. మాటలో పెట్టి ఎవరో కలిపేశారు. తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదు. పీకల దాకా తాగిస్తే ఏం తెలుస్తుంది? పైగా ఎవరో కలిపారంట. నిజమే. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అమ్మ చూసిందా? అమ్మ చూసుంటే ఈ చెంప ఆ చెంప వాయించుండేది. ఏదో ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి నిన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలాడు. ఎవరు? గగనా? అతనే. ఏంటో బామ్మ, ఏదో చేసుకుంటూ పోతున్నాను, కానీ ఒకవేళ సాగర్ లేచాక ఇవన్నీ చూసి ఏమంటాడో అని భయంగా ఉంది. ఇవన్నీ తన కోసమే చేశానంటే నమ్ముతాడా? సాగర్ని ఆ స్థితిలో చూశాక డాక్టర్లే చెప్పలేమంటే బ్రతుకుతాడన్న నమ్మకంతోనే కదా నువ్వు కంటికి రెప్పలా కాపాడుతున్నావు. ఇది కూడా అంతే. ఏమో, ఆ మైండ్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఇంకొకటి చేస్తోంది. ఏం జరుగుతుందో నాకేం దిక్కు తోచడం లేదు. నీ మనసుకు తోచింది చెయ్యమ్మా. నా మనసుకి నచ్చింది చేయమని బామ్మ క్యాజువల్గానే చెప్పేసింది. మనసుకి నచ్చింది చేయటం అంత ఈజీనా? రే సాగర్, తను వదిలేరా. రాముడు సీతను ఎంత బాగా చూసుకున్నాడో నేనంత బాగా చూసుకుంటా. వినోద్, నేను నా కార్లో వస్తాను, మీరందరూ జాగ్రత్తగా వెళ్ళిపోండి. గగన్, నేను కూడా వస్తాను. యా షూర్. గగన్, గగన్, అది నిన్న నైట్ నేనేమైనా తప్పుగా అదే మాట్లాడడం కానీ బిహేవ్ చేయడం కానీ? ఇదిగో
అలా నవ్వద్దు, నాకు సిగ్గుగా ఉంది. ప్లీజ్ చెప్పు. అరే అదేం లేదు, నీ లవ్ స్టోరీ గురించి చెప్పావు అంతే. అంతే కదా? అమ్మయ్యా, బామ్మ తిట్టేసరికి ఏమైందో అని భయపడ్డా. అవును, నా స్టోరీ తెలుసుకున్నావు, నీకేం లవ్ స్టోరీస్ లేవా? ఎందుకు, నా లవ్ స్టోరీతో సినిమా తీస్తావా? అంత లేదు, జస్ట్ తెలుసుకుందామని అడిగా. ఇష్టం లేకపోతే చెప్పద్దులే. ఓకే ఓకే, ఫీల్ అవ్వకు, చెప్తా. ఎప్పుడో 9th క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది, ప్రపోజ్ కూడా చేయలేదు. అండ్ ఇంటర్, డిగ్రీ, నో లవ్. ఉన్నదల్లా ఒకటే లవ్, సినిమా సినిమా. అండ్ బేసిక్గా నేను అమ్మాయిల విషయంలో చాలా వీక్. ఎప్పుడు ఎలాగుంటానో నాకే తెలియదు, అందుకే అమ్మాయిలు ఇష్టపడరు. అబద్ధాలు చెప్పకు, నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చూశాను, డాలీ కదా? పక్కెళ్ళి ఫోన్ మాట్లాడితే గర్ల్ ఫ్రెండేనా? తను మా అమ్మ. క్రౌడ్లో ఎందుకని సైడ్కి వెళ్ళి మాట్లాడా. మరి రీసెంట్గా ఎవరిని లవ్ చేయలేదా? చేశాను, ఒక క్రేజీ విలేజ్ అమ్మాయిని. ఎలా ఉంటుంది తను? బానే ఉంటుంది. అది కాదు, తన పోలికలు ఏమైనా చెప్పగలవా? అవన్నీ నీకెందుకు? ఏమో, ఎక్కడన్నా కనపడితే విష్ చేద్దాం అనుకున్నా, అయినా నాకెందుకులే. తను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఫస్ట్ టైం ఒక పొలం దగ్గర చూశాను. చిన్న వీడియో కెమెరా పట్టుకొని అటు ఇటు పరిగెడుతుంది. తనకి కోపం ఎక్కువ, అవతలి వాళ్ళు చెప్పేది అస్సలు వినదు. తనకి ఓపిక కూడా ఎక్కువే. ఎంతటి బరువైన బాధ్యతనైనా మోస్తూనే ఉంటుంది. ఎవరితోనూ పంచుకోదు. తనకి ప్రేమ కూడా ఎక్కువే. ఫైనల్గా తన కళ్ళు, ఏం చెప్పను వాటి గురించి. ఒక్కటేంటి, ఎన్నో ఎక్స్ప్రెషన్స్ని జస్ట్ కళ్ళతోనే పలికిస్తుంది. అందుకే ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. నాకు తెలియకుండానే గగన్కి చాలా దగ్గరైపోయాను. సారీరా, నేను అలా ఫీల్ అయి ఉండకూడదు, కానీ వాడి ప్రేమ నుంచి తప్పించుకోవడం నా వల్ల కావట్లేదు. వాడిని ఎక్కడ ప్రేమించేస్తాను అని భయంగా ఉంది. ఈ బాధ అంతా ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ప్లీజ్ సాగర్, త్వరగా లేరా ప్లీజ్. రాజీ, రాజీ, అది ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పాను కదా, నీ ప్రాబ్లం క్లియర్ అయ్యేంత వరకు నేను నీతోనే ఉంటానని. నాకు ఎవరి సాయం అవసరం లేదు, మీరు బయలుదేరొచ్చు. ఇంకో 4 రోజుల్లో షూట్ అయిపోతుంది రాజీ, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. కంగ్రాట్స్. ఎప్పుడు వెళ్తున్నారు? నాకు వెళ్ళాలని లేదు. అది మీ ఇష్టం సాగర్. అది మొన్నేం జరిగిందంటే, ఐ లవ్ యూ రాజీ. ఇది ఎప్పటి నుంచి? ఫస్ట్ టైం నిన్ను కలిసినప్పటి నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సెకండ్ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను రాజీ.
హాయ్ రాజీ. నేను మళ్ళీ వస్తా అక్క. సార్ అది రాజీ ఆగు. రాజీ చెప్పండి. అసలు గగన్ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పడానికి. అది ఎందుకు? నీకు తెలీదా? ఇదంతా చెప్పి ఎందుకు నన్ను టార్చర్ చేస్తావు గగన్? నీ బాధను తట్టుకునే ఓపిక నాకు లేదు. ప్లీజ్. నిన్ను టార్చర్ పెట్టడం నా మోటివ్ కాదు రాజీ. నీకేం కావాలి? నాకు కూడా తెలియదు. డాక్టర్, నేను ఇలా చేసుండకూడదు రాజు. మీ రిలేషన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఎవరిని బాధ పెట్టాలనుకోవడం లేదు, ముఖ్యంగా నేను. అసలు నాకు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు రాజు. ఎందుకంటే రాజీ నాతో లేదు, నన్ను ప్రేమించను లేదు. ఎవరిని ప్రేమించలేను, సాగర్ని తప్ప. చూడు రాజీ, సాగర్ అనేవాడు నీ లైఫ్లో లేకపోతే నువ్వు నన్ను ప్రేమించేదాన్ని కదా రాజీ. చెప్పు రాజీ. రాజీ, సాగర్ స్ప్రోలోకి వచ్చాడు. ఎలా ఉన్నావు రాజీ? ఇన్నాళ్ళు నేను లేను కదా రాజీ, అసలు ఎలా ఉన్నారు? నువ్వు మా కళ్ళ ముందు తిరగకపోయినా మా కళ్ళ ముందు ఉన్నావనే ధైర్యంతో బతికాం సాగర్. సాగర్, ఇతను గగన్, ఫిల్మ్ డైరెక్టర్. హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ బ్రో. థ్యాంక్ యూ. గగన్ మన లవ్ స్టోరీని సినిమాగా తీస్తున్నాడు. అందులో మనమే యాక్టర్స్. నువ్వు కాదనవని మన కోసం ఒప్పుకున్నాను. ఓకే. ఆంటీ గారు, ఈ స్వీట్స్ మీరే చేశారా? అవును. ఏం బాబు, బాగోలేవా? అబ్బే, చాలా బాగున్నాయండి. ఇంకా ఇస్తారేమని. అలాగే అమ్మా, నాకు కూడా. అలాగేరా. బావా, అక్క చేస్తున్న వీడియో చూస్తావా? ఇదిగో చూడు. ఏంటి రాజీ ఇది? నాకు నచ్చుతుందనే చేసావా? ఏంటి సాగర్, ఏమైంది? బాస్, మీ లవ్ స్టోరీ విని నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకో 4 రోజుల్లో షూటింగ్ అయిపోతుంది. మీ లవ్ స్టోరీతో నేను సినిమా చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. రాజీ రెడీయా? రెడీ. డైలాగ్ ఓకేనా? ఓకే.
రాజీ రెడీయా? సార్ స్పాట్లో రాకూడదు సార్. నాకు ఇదంతా నచ్చట్లేదు. ఏమైంది సాగర్? ఏమో తెలీదు, ఎందుకు నాకు నచ్చట్లేదు. నీకు కొత్తగా ఉంది కదా. అవును, అన్నీ కొత్తగానే ఉన్నాయి. సాగర్ నీకు బోర్ కొడుతుంది. ప్లీజ్ 2 minutes వెయిట్ చేయి. లాస్ట్ షాట్ ప్లీజ్. వెళ్ళిపోదాం, ఓకేనా? హలో, అవునా? సూపర్. సరే, కంప్లీట్ అవగానే అందరినీ జాగ్రత్తగా బస్సు ఎక్కించి. మేడం, ఎల్లుండితో షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని హరి ఫోన్ చేశాడు. వావ్, అప్పుడేనా? ఈసారి గగన్ మాట మీద నిలబడినట్టున్నాడు. అంతేకాదు మేడం, రష్ కూడా చాలా బాగా వచ్చిందట. ఈసారి ఖచ్చితంగా హిట్ ఖాయం అంటున్నాడు. ఈసారి నిజంగా అలా జరిగితే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా తనతోనే చేద్దాం. దాని గురించి గగన్ వచ్చిన తర్వాత మాట్లాడు. అలాగే మేడం. హలో అమ్మా, సాగర్ కోమాలోంచి బయటకు వచ్చాడు. ఏంట్రా నువ్వనేది? ఆ అబ్బాయి కోమాలో నుంచి బయటకు వచ్చేసాడా? ఆ అమ్మాయి అతనితో ఉంటుందా? అంతే కదా? చెప్పడానికి చాలా ఈజీగా ఉందమ్మా, కానీ చూడ్డానికే చాలా ఇబ్బందిగా ఉంది. సరే, నువ్వు ఆ అమ్మాయికి నీ ప్రేమ గురించి చెప్పావా లేదా? అదెందుకు అడుగుతావులే, ఆరాధన సినిమాలో చిరంజీవి కూడా ఇంత బాధపడి ఉండడు. అయ్యో, లవ్ అంటేనే పెయిన్ నాన్నా. సర్లే, నువ్వు ఆ షూటింగ్ పనులన్నీ అక్కడ వాళ్ళకి అప్పగించేసి ముందు త్వరగా ఇంటికి వచ్చేసాయి. వద్దులే, ఇంకో 2 రోజుల్లో షూటింగ్ అయిపోతుంది, వచ్చేస్తా. సరే, జాగ్రత్త నాన్నా. ఉంటాను. లైట్ తీసుకో. తెలుసులే. సరే, బాయ్. బాయ్ అమ్మా. ఇదిగోండి సార్. మీ లవ్లో ఉన్న డెప్త్ని ఒక హగ్ రూపంలో చూపించండి, ఓకేనా? రెడీ, కెమెరా, యాక్షన్, కట్. అలా కాదు సాగర్, ఇలా ప్రేమగా దగ్గరికి తీసుకొని ఇలా హగ్ చేసుకోండి. అమ్మాయిని టచ్ చేయకుండా ఏం చెప్పలేదు. చూపిస్తున్నాను సాగర్. ఏమనుకున్నావు నీ గురించి? చంపేస్తా. ఏంటి సాగర్ ఇది? ఏంటి ఏంటిది? ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి? చాలా సార్లు చూసాను నీ ఎక్స్ట్రాలు. రా. మేమందరం చేస్తున్న తప్పు ఒకటే, ప్రేమించటం. ఆ తప్పుకి పరిష్కారం ఏంటో కాలమే చెప్పాలి. రండి సాగర్, నేనే వద్దాం అనుకున్నాను. మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాం. మీ లవ్ స్టోరీ సినిమాగా యాక్సెప్ట్ చేసి యాక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మేమే థ్యాంక్స్ చెప్పాలి. మేము ఇలా ఉన్నామంటే అందుకు కారణం మీరే. థ్యాంక్ యూ. అదేం లేదు సార్, బయలుదేరదామా? వెళ్దాం. తీసుకోమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. సాగర్ కోమాలో ఉన్నంతకాలం తన కోసం పరితపించావు. తీరా తను వచ్చాక ఇంక దేని గురించి బాధపడుతున్నావు? ఏం లేదు లేవే, ఇన్ని రోజులు షూటింగ్ అది హడావుడిగా ఉండి ఒక్కసారిగా ఆగిపోయేసరికి
బాధగా ఉన్నట్టుంది. అంతేనా రాజీ? రా సాగర్, కూర్చో. డోంట్ వరీ రాజీ, నేను వచ్చాను కదా, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. రాజీ, నేను నిన్ను చూడటం, నువ్వు నా సినిమాలో నటించడం, అది మీ లవ్ స్టోరీలో అంతా మిరాకిల్లా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. బామ్మగారు, వెళ్ళొస్తాను. మంచిది బాబు. ఎప్పటికీ మన లైఫ్లోకి రాదనుకున్నది వచ్చినా, ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళదు అనుకున్నది దూరమైనా ఇలాగే ఉంటుంది. ఏంటో ఈ బాధ. ఏమిటో వీడు మాటలు అర్థమే కావు. వెళ్ళిపోతున్నావా? సాగర్, సారీ, నా వల్ల నీకు బాధ కలిగినందుకు. మీ ఇద్దరిలోకి ఇంప్రెస్ అయ్యి సినిమా తీశాను, కానీ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్. మీ మధ్య ఇంక నేనే కాదు, ఇంకెవ్వరూ రారు. కోమాలో ఉండి నేను చూడలేని రాజీ ప్రేమని, బాధని నాకు చూపించి నీకోసం నలిగిపోతున్న మనసును వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు సాగర్? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నా ఇష్టం కన్నా నీ ప్రేమే గొప్పది. నా ప్రేమేంటి సాగర్? ఏం మాట్లాడుతున్నావు సాగర్? రాజీ, నీ గురించి నాకు తెలీదా? నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావు, గగన్ నిన్ను ప్రేమిస్తున్నాడు. సాగర్, మరణం తప్ప విడదీయలేనిదే ప్రేమ. అది మీ ఇద్దరిలోనూ చూశాను. అది కాదు సాగర్. చిన్నప్పటి నుంచి మన మధ్య ఉన్నది ఇష్టం అని తెలియడానికి ఇంతకాలం పట్టింది. ఇష్టమా ప్రేమ ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నావు కదా రాజీ. నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు కూడా ఇష్టం, అంతే. అందుకే సాగర్, రాజీ నీతోనే ఉండాలి. గగన్, రాజీకి తాజ్మహల్ అంటే ఇష్టం. అలా అని ఆగ్రాలో ఉండలేదు కదా, అది ఇష్టం మాత్రమే, ప్రేమ కాదు. అవును, సాగర్ చెప్పింది కరెక్ట్. రాజీ అంటే సాగర్కి ఇష్టం, కానీ గగన్ అంటే తనకి తెలియకుండానే ప్రాణమయ్యాడు. అదే కదా ప్రేమలో ఉన్న మ్యాజిక్. ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను కోమాలోంచి ఎందుకు బయటికి రప్పించాడో తెలుసా? నేను రాకపోతే వీళ్ళ ప్రేమను సమాధి చేసుకుని కేవలం నా కోసం ఆలోచిస్తూ వాళ్ళు వేరయ్యేవారు. చేతిలో పెడుతున్నాను, ఇంకెప్పుడు కంటతడి పెట్టనివ్వకు.
కరెక్ట్. ఇంతవరకు సాగర్ ఏం చేసినా రాజీ హ్యాపీగా ఉండాలని చేశాడు. ఇప్పుడు కూడా తన సంతోషం కోసమే సాగర్ దూరం అవుతున్నాడు. మా కాలంలో ఇలాంటి త్యాగాలు చేసేవాళ్ళు ఉండేవారు, కానీ ఈ కాలంలో కూడా సాగర్ లాంటి వాడు ఉండడం చాలా గొప్ప విషయం తెలుసా? మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే సాగర్కి కావాల్సింది. ఇక మీరే ఆలోచించుకోండి.